ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు శ్రీ మహంత్ శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఒంగోలు దగ్గర గోశాల ఆశ్రమంగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు గిరి సాంప్రదాయంలో సంత సదానందగిరి ఆశ్రమంగా స్థాపించి వారు అక్కడ ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడు ఒకసారి వారు చేస్తున్నటువంటి విశేష కార్యక్రమం గురించి చర్చించే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం అమ్మ. మహంత్గా దీక్ష తీసుకున్న తర్వాత ఒక మహాయజ్ఞం తలపెట్టారని విన్నాను. అలాగే ఆ మహాయజ్ఞం ఏంటి, దాని విశేషాలు ఏంటి, అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, అది ఎన్ని రోజులు, ఎక్కడ ప్లేస్లో జరుగుతుంది అనే విశేషాలను మాకు తెలియపరచండి. శ్రీ గురుభ్యో నమః. నా గురుదేవులు సదానందగిరి బాబా వారికి, శ్రీ రాజేంద్రగిరి మహారాజు వారి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. మహంత్ అంటేనే ఒక మఠాన్ని నిర్మించి ఆ మఠంలో ఎన్నో ధర్మకార్యాలు, యజ్ఞాలు, సేవలు అందించి ఉండే బాధ్యతే మహంత్గా ఇస్తారన్నమాట. మహంత్ బాధ్యత ఇచ్చి శ్రీ రాజేంద్రగిరి మహారాజ్ గారు వారు వచ్చి ముందు విశేషమైన లోక కళ్యాణార్థం ఇప్పుడు ప్రస్తుతం దేశంలోనూ ఉన్న అన్ని పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని, అలాగే గ్రహస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోతున్న ఎన్నో వైపరీత్యాల యొక్క ఉపశమనం కోసం, వాటి యొక్క ఉధృత తగ్గడం కోసం అమ్మ అష్టోత్తర శత రుద్ర, అష్టోత్తర శత చండీ పారాయణలు, హోమాలు జరిపించమని ఆదేశించారు వారు. అయితే మీకు అందరికీ తెలిసిందేంటే ప్రతి నెల మన ఆశ్రమంలో రుద్రహోమం, చండీ హోమం జరిపిస్తూనే ఉన్నాం. కానీ ఒక్కరోజు ప్రతి నెల చతుర్దశి రోజు అంటే అమావాస్య ముందు రోజు ఒక్కరోజే ఏకరుద్రం, ఈ ఏకచండీ ఒక్కటే చండీ జరుగుతుంది. కానీ విశేషంగా వీరు పారాయణలు కూడా చేపించి, అంటే 108 గణపతి ఆధరణ శీర్ష పారాయణ 108 సార్లు, మన్యు సూక్తం 108 సార్లు, దుర్గా సూక్తం 108 సార్లు, మేధా సూక్తం 108 సార్లు, శ్రీ సూక్తం 108 సార్లు, పురుష సూక్తం 108 సార్లు, విశేషంగా దేవి అధర్వణ శీర్షం 108 సార్లు పారాయణలు చేపిస్తూ అక్కడ నుంచి తర్వాత మనకు దీనిని హోమాలుగా, నిత్య హోమాలుగా చేయమన్నారు. నిత్యం శాంతి హోమాలు రోజు 5 రోజులు జరుగుతాయి. ఉదయం అంటే 9వ తారీఖు, జూలై 9వ తారీఖు ఉదయం 9:09 పూజ ప్రారంభం చేయమని చెప్పి ఆగమశాస్త్ర పండితులు ముహూర్తం నిర్ణయించారు. అయితే అక్కడ గణపతి పూజ, పుణ్యావచనం, తర్వాత పంచగవ్య ప్రాసన, తర్వాత దీక్ష కంకణాలు, దీక్షా వస్త్రాలు, తర్వాత ఋత్వింకరణలు. అక్కడ నుంచి ఫస్ట్ గణపతి అధరణ శీర్ష పారాయణతో ప్రారంభం చేసి ఈ పంచసూక్తాలు అయిన తర్వాత 108 రుద్ర పారాయణతో మహాభిషేకం. మనకి పంచలోహాలతోటి లలితాదేవి విగ్రహం, మరకత గణేశ విగ్రహం, మరకత శివలింగం ఉన్నాయి. వీటన్నిటికీ అతిరుద్రంగా అభిషేకాలు చేయించమన్నారు. పంచామృతాలతోటి, అనేక విధమైన మంగళ ద్రవ్యాలతోటి అభిషేకాలు జరుగుతాయి. అలా అది జరిగిన తర్వాత, అభిషేకాలు పూర్తయిన తర్వాత మళ్ళీ రాత్రికి విశేషంగా అమ్మవారి సహస్రనామ పూజలు, శివ సహస్రనామ పూజలు అన్నీ జరుగుతాయి మొదటి రోజు. రెండో రోజు ఉదయం నుంచి ఈ వేద పండితులు కొంతమంది, అంటే 21 మందిగా ఉన్నారు, 21 మందిలో ఒక 12 మంది పక్కకు వెళ్ళి ఈ 108 రుద్రపారాయణాలు, చండీ పారాయణాలు అలా వాళ్ళు కొనసాగించుకుంటూ ఉంటారు. వాళ్ళు 3 రోజులు ఈ పారాయణలలోనే ఉంటారు. మిగతా ఇక్కడ ఇంకొక 9 మంది ఋత్వికులు ఉంటారు. ఆ 9 మంది రోజు జరగవలసిన నిత్య పూజలు, నిత్య హోమాలు, నిత్య అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. ఉదయం వేళ ఈ పూజలలో శ్రీచక్రానికి నవారణ పూజ ఉంటుంది. సాయంత్రం వేళ లక్ష కుంకుమార్చన, లలితా సహస్రనామయుక్తంగా లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఇలా 5 రోజులు ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. మనకు జూలై 13వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రుద్రహోమము, చండీ హోమము, అంటే ఏకాదశ రుద్రహోమము, ఏకాదశ చండీ హోమము, అలాగే మిగతా అన్ని హోమాలు పూర్తవుతాయి. 12:36 పూర్ణాహుతి అవుతుంది. ఈ పూర్ణాహుతి తర్వాత మహానివేదనలు, మహామంగళహారతులు, మంత్రపుష్పాలు, ఆ తర్వాత వేద ఆశీర్వచనంతో మనం సంకల్పించిన ఈ మహాయజ్ఞం పూర్తవుతుంది. అయితే అమ్మ, దీంట్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు తొలగడం, గ్రహదోషాలు తొలగడం, గ్రహాల యొక్క పరిపూర్ణ అనుకూల్యత, అనుగ్రహం లభించడం,
అలాగే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వాళ్ళ మనోవాంఛలు ఇప్పుడు ఎవరు ఏది కోరుకొని ఆ హోమానికి వస్తారో అది వాళ్ళందరూ తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు సంతానం కావాలి, సంతానం పొందుతారు. వివాహం కావాలి, వివాహం పొందుతారు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వాళ్ళు ఆర్థికంగా దృఢపడతారు. ఇలా అన్ని రకాల మనోవాంఛలు నెరవేరటానికి ఈ మహాయజ్ఞాన్ని పెట్టాం. అలాగే అందరికీ ఎవరికి వాళ్ళకి స్వతగా ఆత్మ కళ్యాణము వనగూరుతుంది, అలాగే లోక కళ్యాణం జరుగుతుంది. మన దేశానికి పరిపూర్ణ దివ్య సంరక్షణ ఏర్పడుతుంది. అయితే దీనికి చేస్తున్నారు కదా ఇంత యజ్ఞము, ఈ యజ్ఞంలో మామూలుగా ఎవరైనా వాలంటరీగా పాల్గొనవచ్చా? చాలా సంతోషంగా పాల్గొనవచ్చు. అయితే ఏదైనా 30వ తారీఖు జూన్ 30వ తారీఖు లోపు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మా మేము ఇదిగో వాలంటరీగా సేవ చేయడానికి వస్తున్నాం, లేకపోతే 5 రోజులు దీక్షగా హోమంలో కూర్చోవడానికి వస్తున్నాం, లేకపోతే ఒక్కరోజు పూర్ణాహుతి రోజు వచ్చి పూర్ణాహుతి హోమంలో పాల్గొంటాం. పూర్ణాహుతి రోజు వచ్చే ప్రతి ఒక్కరికి నవార్ణ చండీ హోమం చేయిస్తాం. అందరికీ అవకాశం కల్పిస్తాం. పూర్ణాహుతి రోజు ఎంతమంది వస్తారో వాళ్ళందరూ మనకి ముందుగానే తెలియచేస్తే వాళ్ళందరికీ కూర్చోబెట్టి ముందుగానే తెలియచేయాలి. ఎందుకంటే మనిషి ఒక హోమగుండానికి వచ్చి 4 దంపతుల్ని కూర్చోబెట్టగలను, అంతకంటే ఎక్కువ కూర్చోలేరు. కనుక ఎంతమంది వస్తే అన్ని హోమగుండాలని నేర్పరచాలి కదా. దానికోసమే నేను జూన్ 30వ తారీఖులోపు రిజిస్ట్రేషన్స్ పూర్తవుతాయి. ఈలోపు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతమందికి అక్కడ హోమాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తాం. అదే కానీ మొదటి రోజు నుంచి ఉంటే మాత్రం దీక్షా కంకణాలు, దీక్షా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 5 రోజులు ఆ హోమంలో ఉండవలసి ఉంటుంది. పూర్ణాహుతి తర్వాతే బయటికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే అమ్మా దీనికి ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఆర్థికంగా చేయాలనుకున్నా, ఎవరైనా ఏదైనా ఇది చూసిన వాళ్ళు వాళ్ళ సహకారం అందించాలంటే ఎట్లా? సంస్థ వివరాలు, సంస్థకి సంబంధించిన అకౌంట్ నంబరు వాటి అన్నింటినీ అందచేస్తాము. ఫోన్ నంబర్లు ఇస్తాము. ఫోన్లు చేసి సంప్రదించి సంస్థకి వాళ్ళ మనసు ఇష్టమైనంత డొనేషన్స్ తప్పకుండా అందించవలసింది కూడా, అది మా అభ్యర్థన కూడా. ఎందుకంటే దీనికి ఒక కమిటీ వేశారు, కమిటీ మీటింగులు జరుగుతున్నాయి. ఈ ప్రారంభం రోజు నుంచి పూర్ణాహుతి వరకు ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అంటూ అందరూ వాటికి విశేషంగా లెక్కలు వేసుకున్నారు. సుమారు దీని బడ్జెటే 50-60 లక్షలు అయింది ఇప్పటికి. అంటే ఇంకా మీకు చెప్పాలి, మనం అనుకున్న దానికంటే ఎప్పుడు ఇంకా ఎంతో కొంత పైన అవుతూనే ఉంటుంది. అంటే మనం లెక్కల్లో వేయని కొన్ని విషయాలు అప్పటికప్పుడు పే చేయడం కూడా జరుగుతుంది. కనుక లోక కళ్యాణార్థమై మా గురువుల ఆశీస్సులతో వారి ఆజ్ఞానుసారం జరిపిస్తున్న ఈ మహాయజ్ఞానికి అందరినీ యథాశక్తి వారి వంతు సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అమ్మ, దీనికి గురువులు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? అవును నాయన. ముఖ్యంగా మహామండలాధీశులు శ్రీ రాజేంద్రగిరి మహారాజ్ గారు, అలాగే వారి శిష్యులు కూడా రాజస్థాన్ నుంచి ఒక మాతాజీ గారు, మధుర నుంచి కొందరు స్వామీజీలు వస్తున్నారు. అలాగే జ్యోతిమఠ్ స్వామీజీ వారు వాసుదేవానంద సరస్వతి ఉన్నారు కదా, వారు కూడా మాత మీరు చేస్తున్నది గొప్ప యజ్ఞం, మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో మా వంతుగా మేము కూడా వచ్చి ఆశీస్సులు అందచేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. వారు కూడా అవకాశం ఉన్నంతలో వస్తానని వారు కూడా మాటిచ్చారు. మా గురుదేవులు సదానందగిరి బాబా గారు ఉండనే ఉంటారు. ఇంకా కొంతమంది స్వాముల్ని, అంటే గిరి సంప్రదాయ గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మన అఖాడాల నుంచి. వాళ్ళు కూడా తప్పకుండా వస్తామని మాటిచ్చారు. సరే అమ్మా, ఇప్పుడు దీంట్లో మనకి రుద్రపారాయణ చెప్పారు, మణిశుద్ధ పారాయణ చెప్పారు, అలాగే దుర్గా పారాయణ చెప్పారు, అలాగే ఈ పంచసూత్రాల పారాయణ చెప్పారు కదా. వీటిల్లో ఈ పారాయణంలో 108 జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పారాయణ వెనుక ఉన్నటువంటి ఫలితం ఏముంటుంది? 108 సార్లు చేయడం అంటే పురచ్చరణలు చేయడం అంటారు. ఇప్పుడు గణపతి అధర్ణ శీర్షంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా చెప్తారు, ఇలా 108 సార్లు పారాయణ చేస్తే ఈ ఫలితాలు వస్తాయి, సహస్రం పారాయణ చేస్తే ఈ ఫలితాలు వస్తాయి అంటూ, గరికతో పూజిస్తే ఏంటి, ఉండ్రాళ్లతో పూజిస్తే ఏంటి అంటే ఎన్నో రకాల పదార్థాలను ఇస్తూ ఆ పదార్థాల ద్వారా ఆయనను పూజించడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి అంటూ చెప్తారు. మహాగణపతి అధర్ణ శీర్షం అంటే అది
అత్యద్భుతమైన విషయం. దాని ఫలితంలోకి వెళ్తే ఏం చెప్తారంటే, ఉదయం పారాయణ చేస్తే రాత్రి చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి. అదే సాయంత్రం పారాయణ చేస్తే ఉదయం నుంచి మీరు చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి. రాత్రి పగలు నిరంతరం చేస్తూ ఉంటే అపాపో భవతి, మీరు ఎలాంటి పాపాలు దోషాలు లేకుండా పరమ పవిత్రులై సకల విఘ్నాలు తొలగి ఆనందంగా ఉంటారు అని చెప్తుంది మనకు గణపతి అధర్వణ శీర్షం. అలాగే మనం మన్యు సూక్తంలోకి వెళ్ళామనుకోండి, శత్రు బాధ నివారణ. ఇప్పుడు ప్రత్యేకంగా దేశం చుట్టూరు ఎందరో ఇంత ఇంత పవిత్రంగా ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది కదా అని ఎన్నో దుష్టమైన కళ్ళు మన పాలన మీద పడుతూ ఉన్నాయి. అందుకని చెప్పి రాష్ట్రము, దేశము, రాష్ట్రంలోని పాలకులకు కూడా మేలు జరుగుతూ ఈ శత్రువులందరూ వినాశనమైపోయి మనకు దేశం, మనము అందరము సుభిక్షంగా ఉండాలి. అందరూ ఇంకొకటి, మన్యు సూక్తం పారాయణ అలా 108 సార్లు పారాయణ చేయడం అంటే మనిషిలో ధైర్యం పెళ్ళుబుకుతుంది, ఎంతో ధైర్యం వస్తుంది. అలాగే రోగబాధలు తొలగిపోతాయి. ఇంకోటి, కొన్ని మీరు చెప్తూ ఉన్నారు, కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి దేశాల్లోకి అని చెప్పి వింటున్నాం కదా. అలాంటి ఈ వ్యాధులన్నీ సమసిపోతాయి మన్యు సూక్త పారాయణ చేయడం మూలాన. అది మన్యు సూక్త పారాయణ. ఇక శ్రీ సూక్తం అంటారా, సంపత్కారకం, శుభప్రదం. దుర్గాదేవి గురించి మీకు నేను చెప్పేదేముంది, అమ్మని దుర్గాన్ని తలిస్తేనే దుర్గమంగా, అంటే ఒక కట్టడమైన దృఢమైన దుర్గంలో మనం ఎలా ఉంటామో రక్షణగా దుర్గా సూక్త పారాయణ చేస్తే మన చుట్టూరు ఒక వలయం ఏర్పడి, రక్షణ వలయం ఏర్పడి శత్రుబాధల నుంచి, సకల దుష్ట శక్తుల నుంచి మనము, మన దేశం కూడా రక్షించబడుతూ ఉంటుంది. అలాగే మేధా సూక్తం, మేధస్సు అభివృద్ధి చెందుతూ విద్యార్థులందరూ ఏది మంచి ఏది కాదు అని వాళ్ళకి అవగతమయ్యే ఒక ఉద్దీపనం జరుగుతుంది మేధాసూక్తం ద్వారా. అది విద్యార్థులకే కాదు, మన అందరిలో కూడా జరగాలి. మనందరం కూడా ఏది చేస్తే మన అందరం సుఖంగా ఉంటాము, ఏది చేస్తే మన దేశం, మన ఇల్లు, మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే నిశిత బుద్ధి మనలో పెంపొందేలా మేధాసూక్తం పారాయణ చేస్తాం. ఇక దేవీ సూక్తం మించినది ఈ సృష్టిలో లేదు. సాక్షాత్తు దేవతలందరే అమ్మవారిని తెలుసుకోలేక, అమ్మాయి ఎవరు తల్లి నువ్వు అంటే, ఈ జగత్తుకి ఆధారమే నేను, కనిపించని అంతా నేనే, ఈ జగత్తుకు మూలం నేనే, నా కనుసన్నల్లోనే ఈ జగత్తంతా నడుస్తుంది. వాన పడినా, ఏది గాలి వీచినా, భూమండలం మీద ఈ సస్యాలన్నీ సుభిక్షంగా పెరుగుతున్నా, పంచతత్వాలలో ఏ అభివృద్ధి ఉన్నా, 3,000,000 దేవతలు అందరూ కూడా నా ద్వారానే, నా శక్తితోనే పనిచేస్తున్నారు అని చెప్పి అమ్మవారే ఆ సూక్తంలో దేవతలందరికీ చెప్పడం జరుగుతుంది. అలాంటి అఖండ శక్తిమైన ఆ దేవి అధర్వణ శీర్ష పారాయణ ద్వారా సకాలంలో వర్షాలు పడతాయి, అందరికీ పాడి పంట అంతా అభివృద్ధి చెందుతుంది, అందరూ ఆయురారోగ్యాలతో సంపదలు కలిగి ఆనందంగా ఉంటారు. ఇక రుద్రపారాయణ, చండీ పారాయణ విశిష్టతలు మన అందరికీ తెలిసిన విషయాలే. కలో చండీ వినాయక, కలియుగంలో చండీ మాతని, వినాయకుడిని ఆరాధించడం ద్వారా బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది, కలి మనల్ని ఏమీ చెయ్యలేడు, మనం అభివృద్ధి చెందుతాము అంటూ మన పూర్వీకులు మనకి తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క దానిలో, ప్రతి దానిలో విశిష్టత ఉంది. ఆ విశిష్టమైన ఫలితాలు ప్రతి ఒక్కరూ పొందాలని, ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అమ్మ. చాలా అద్భుతమైన యజ్ఞాన్ని తలపెట్టినందుకు. ఎందుకంటే ఇది ఆర్థికంగాను, ఫైనాన్షియల్గాను ఒక పక్క, ఇంకో పక్క సమయము, ఇంకో పక్క జనంతోనూ, వీళ్ళందరితోనూ పరివారంతో కూడుకున్న విషయం. అంతమందితో తలంచి ఇది చేయటం అనేది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం అమ్మ. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనే అవకాశం రావటం, లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం మన అదృష్టం. అలాగే ఈ కార్యక్రమానికి సమయదానం, ఎవరైనా సరే వాలంటరీలుగా ఎవరైతే ఉంటారో వారు సమయదానం ఇచ్చేవారు ఇవ్వండి. అలాగే ఆర్థికంగా హితోధికంగా సహాయం చేసేవారు అలా చేయండి. అలాగే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరి జీవితంలో ఏది అవసరమవుతుందో, కాబట్టి ఇలాంటి ఒక యజ్ఞం జరుగుతుంది అనే విషయాన్ని 10 మందికి తెలియజేస్తూ 10 మందికి అందజేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వాలంటరీగా పాల్గొని శ్రమదానం కూడా చేసుకుంటూ శ్రమపరంగాను, సమయపరంగాను,
అలాగే ఆర్థికంగాను ఎవరికి ఏది వీలైతే వారు ఆ యొక్క యజ్ఞంలో మనం కూడా ఒక సమిధలాగా సమర్పణ చేసుకుంటే ఆ ఫలితంలో మనకు కూడా భాగం అవుతుంది. కాబట్టి ఇటువంటి లోక కళ్యాణ యజ్ఞాల్లో అందరూ పాల్గొనాలి, అందరూ ఆ యొక్క ఫలితాన్ని పొందాలి. అలాగే మన సనాతన ధర్మాన్ని అందరిలోకి తీసుకెళ్ళి అందరి జీవితాలను మార్చాలి. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.